నీవు గర్భము ధరించి కుమారుని కన్నువు. ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నీకు కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా నీ బంధువులను ఎలిజబెత్ కూడా 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరాధకము కానేరదు. ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దావీదు వంశంలో యోసేపు అను ఒక నీతిమంతుడు ఉండెను. ఇతనికి కన్యకైన మరియతో ప్రదానము చేయబడెను. కానీ మరియ గర్భవతి అని వినగానే అతడు ఎంతో కలవరము చెందెను. ఏమిటి? మరియ గర్భవతియా? ఆశ్చర్యంగా ఉన్నది. ఇది ఎలాగూ సాధ్యము? మరియ నన్ను మోసము చేసినదా? ఇది నాకెంత అవమానకరము. సరే, ఆమెను అవమానపరచగా రహస్యంగా విడనాడుతాను. యోసేపు నిద్రించుచుండగా దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. కనుక నీ భార్యను మరియను నీ పుట్టుక శిశువుకి యేసు అని పేరు పెట్టు. యోసేపు నిద్ర మేలుకొని అయ్యో, ఎంత పొరపాటుగా అనుకోండి. నేను దేవుని ఎదుట మరియ విషయంలో పొరపాటుగా ఆలోచించుకుని, దేవా నన్ను క్షమించు. నీవు నాకు ఆజ్ఞాపించిన ప్రకారము మరియను నా భార్యగా స్వీకరించేదను. ఆ దినములలో ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ అగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, అందరూ ప్రజా సంఖ్యలో తమ తమ పేర్లను రాయించుకొనుటకు తమ తమ పట్టణములకు వెళ్ళవలసిందిగా కైసరు ఔగస్తు వలన రాజ్యాజ్ఞ. యోసేపు తన భార్య అయిన మరియను తీసుకొని ప్రజాసంఖ్యలో పేర్లు రాయించుకున్నటకు బెత్లెహేమునకు వచ్చాను. మరియ అప్పుడు నిండు చూడాలి. మరియ తనకు అది ప్రసవ సమయము. అయ్యా, అయ్యా, మేము నజరేతు నుండి వచ్చుచున్నాము. నా భార్య నిండు చూడాలి. ఆమె ప్రసవ వేదనతో బాధపడుచున్నది. కొంచెం తలదాచుకొనుటకు ఆశ్రయం ఇవ్వండి అయ్యా. సత్రంలో స్థలం లేదు, పోవయ్యా, ఇంకెక్కడైనా
కొంచెం తలదాచుకొనుటకు ఆశ్రమం ఇవ్వండి అయ్యా. అయ్యో, ఈ సత్రంలో స్థలం లేదయ్యా. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి పశువుల పాకలో తలదాచుకోండి. సరే అయ్యా, మీకు వేలాది వందనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఓరే దావీదు, ఓరే దావీదు, ఓరే చోటడా, ఏంటి తాతనిరా? ఏముందిరా ఈ ఏడాదిలో చాలా ఎక్కువగా ఉంది. ఓహో, మా చెల్ల బాగుందిలే. నేను చల్లంటే నువ్వు చెల్లంటావు. నువ్వు బాగున్నావు. ఈ చోటోడు తలకాయ నింపి ఆ సంశయం గడు గొర్రెలు తలుకొని ఎడపోయినాడు. నేను ఎట్టున్నానరా? చూసే కల్లా సింహానికి గుర్తు ఎత్తే ఎగిరి పడదా? ఓ ఎక్కడో ఏంద్రా నీదే? నీకు విషయం చెప్పానా? నేను గొర్రెలు కాయడానికి వెళ్ళిలా పెద్ద సింహం వచ్చింది. దాని ఒక్క గుర్తు గుర్తానా ఎగిరి పడ్డది. నేను నువ్వు పడ్డావా? సింహం పడిందా? రే నా తాగా చూసే కల్లా చాలా మంది పెద్దలు. ఒరే మార్కా, ఓరే మార్కా, సంశయం గడు గొర్రెల మేపేదాని పిల్ల అయ్యున్నాయో చూసిరావా? సరే తాత. ఓ అమ్మ దేవుడి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు నక్షత్రం మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టుబడి యొక్క తొట్టిలో పడుకుంటే మీరు చూచెదరు. రే, మన లోక రక్షకుడు పుట్టాడంట్రా. మేము పోయి గొర్రె పిల్లని తీసుకుని వస్తారా అంటారా? పోదాము. లోకరక్షకుడైన ప్రభువు జన్మించినప్పుడు ఆకాశములో ఒక వింత నక్షత్రము లోకానికి కనిపించెను. తూర్పు దేశపు వారైన ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి ఏమి జరిగి ఉంటుందో అని వారు అన్వేషించుచుండరు. ఆకాశమాన ఏమి ఈ నక్షత్రం ఎంతలా ప్రకాశించుతున్నది. ఇది సాధారణమైన నక్షత్రం అయితే కాదు, ఎంతో నిమిత్తమై ఉన్నది. ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించుతున్నాడని నా మనసుకు అనిపించలేదు బాధ సార్. అవును, ఏమి నక్షత్రం యొక్క తేజస్సు వేయి అంతోనే మిరిమిట్లు కొలుగుచున్నదే. ఇది ఖచ్చితంగా ఒక లోక రక్షకుని జన్మానికి సూచన అని నాకు కూడా అనిపించుచున్నది. మంచిగా అవును కాస్పర్, ఈ నక్షత్రం ఒక లోక రక్షకుని జన్మను సూచిస్తుంది. ఈ నక్షత్రం మనకు ఆ రక్షకుని తీసుకుపోతుంది. పదండి, గొప్ప బహుమానంతో రాజును పూజిద్దాం.
దర్శించుకుందాం. పదండి మిత్రులారా, ఆ రాజును పూజిద్దాం. పదండి మిత్రులారా, ఆ రాజు కనుగొందాం. రాజైన హేరోదు యెరూషలేము సింహాసనమును అధిష్ఠించి పరిపాలిస్తున్న దినములలో రాజాది రాజా రాజ గంభీర హేరోదు మహారాజు విచ్చేసినాడు. హో మంత్రి ప్రభు, రాజ్యంలోని ప్రజలు ఆ పరిపాలన దక్షత గురించి ఏమనుకుంటున్నారు? రాజులమైన మమ్మల్ని దైవ సమానంగా భావిస్తున్నారా? ఈ పరిపాలన రాజ్యంలో నా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ప్రభు. మన దేశ సమానంగా కాక దైవంగా భావిస్తున్నారు ప్రభు. కానీ మరికొందరు జనం మాత్రం తమ కొరకు ఎవరో రాజు వచ్చి అనుకునుచున్నారు ప్రభు. పిచ్చి జనాలు! ఈ యూదుల రాజుగా నేనుండగా వేరే రాజా రాడు, రానివ్వను. మన సామంత రాజులు ఏమంటున్నారు? వారి కప్పములు మన ఖజానాకు చేరుతున్నాయా? మన సామంతుడు మీ మాటే వారి మాటగా భావించి సమయమునకు కప్పము చెల్లిస్తున్నారు ప్రభు. మంచిది, మంచిది. జయము జయము ప్రభు. తూర్పు దేశ జ్ఞానులంట మిమ్మల్ని దర్శింపవచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులా? అయితే వాళ్ళు ప్రవేశింపండి. చిత్తం ప్రభు. రాజు చిరంజీవి శుభము శుభము. ఆశీనులు కండి. మీ రాకకు గల కారణమేమి? మేము తూర్పు దిక్కున ఒక నక్షత్రము చూచితిమి. అది ఒక గొప్ప రాజుకు గుర్తుగా ఉన్నది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ రాజు ఎక్కడున్నాడో మాకు తెలిపినాడలా మేము ఆయనను పూజించదము. ఇది ఈ యూదయ సింహాసనం నేను అధిష్ఠించి ఉండగా వేరొక రాజు జన్మించుడే అసంభవం. మంత్రి, మన శాస్త్రాన్ని పిలిపించండి. మన శాస్త్రాన్ని పిలిపింపండి. యూదుల రాజు ఎక్కడ పుట్టునని మన శాస్త్రములు చెబుతున్నవి.
యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదా దేశ ప్రధానులలో రాజా యూదా దేశంలోని ఏలయనగా యూదా దేశ బెత్లెహేములోని ఎంత మాత్రం అల్పమైన దాంట్లో కావాలని శాస్త్రం తెలియజేస్తుంది ప్రభు. రాజా ఏలయ వెనుక మనకు కుమారుడు పుట్టాడు, మనకి శిశువు పుట్టాడు, ఆయన భుజముల మీద రాజుభారం ఉన్నదని శాసనంలో ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళండి. చిత్తం ప్రభు. మీరు వెతుకుతున్న ఆ యూదుల రాజు బెత్లెహేములో పుట్టిన మా శాస్త్రం అని చెబుతున్నవి. మీరు వెళ్ళి ఆ రాజుని కనుగొని పూజించి మాకు తిరిగి వర్తమానం ఇవ్వండి. చిత్తం ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం చేయుదురు గాక. జయము ప్రభు, జయము. ఆ జ్ఞానులు తిరిగి వచ్చి మనకు వర్తమానం ఇచ్చిన మరుక్షణం వారిని ఆ బెత్లెహేములో ఉన్న 2 సంవత్సరాల లోపు బాలులందరినీ సంహరించివే. వారి ఆర్తనాదాలు నా చెవిన వినబడాలి. రాజట, యూదుల రాజట, రక్షకుడట, ఈ సమస్త యూదయ ధరిత్రికి నేనే రాజుని, నేనే చక్రవర్తిని, నేనే ఏకైక మహారాజుని.
Thank you.